మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మోకాల నొప్పులు అధికంగా ఉన్నాయి. మోకాల నొప్పులే కాదండి, బ్యాక్ పెయిన్ అని, సయాటికా పెయిన్ అని, నెక్ పెయిన్స్ అని, బాడీ పెయిన్స్ అధికంగా ఉన్నాయి. అసలు పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ పెయిన్స్లో కూడా రకరకాల పెయిన్స్ అన్న ఇంకా కొంతమందికి చీమలు కుట్టినట్టు, కొంతమందికి చీమలు కుట్టినట్టు అనిపించి పెయిన్ రావడం, కొంతమందికి తిమ్మిరిలాగా వచ్చి పెయిన్స్ రావడము, కొంతమందికి చాలా వరకు ఇలాగా సూత్తో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సూత్తో గుచ్చినట్టు అనిపించడము, పెయిన్ రావడం, ఇలా రకరకాల పెయిన్స్. అండ్ వీటిలో పర్టికులర్గా మనం మాట్లాడితే మోకాల నొప్పులు కొంతమందికి స్టేజ్ బై స్టేజ్ ఇలాగలా ఉంటుంది. ఇంకా చాలా మందికి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో టక్ టక్ సౌండ్లతో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ టక్ టక్ సౌండ్లతో స్టార్ట్ చేసినప్పుడు అంటే బేసికలీ ఎవరైనా సరే కూర్చొని లేచినప్పుడు కొద్దిగా మరి ఎక్కువసేపు కూర్చొని లేగిస్తే ఎవరికైనా లైట్ ఇబ్బంది ఉంటుంది. కానీ కొంతమందిలో కూర్చొని లేచిన సెకండ్కే టక్ టక్ సౌండ్ రావడం, విపరీత మంట, జీర పుట్టినట్టు అనిపించడం, ఇంకొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత హెవీనెస్ అనిపించడం, నిలబడడానికి కూడా సపోర్ట్ తీసుకొని మరి లెగుస్తారు. ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు లేచిన తర్వాత ఒక అడుగు వేయడానికి వాళ్ళకి గగనంలాగా ఉంటుంది. అసలు లెగడం, నిలబడడం, కూర్చోవడం, అసలు వీళ్ళకి విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట. ఇలా స్టేజెస్ ఉన్నప్పుడు ఒక కండిషన్కి వచ్చాక నీ రీప్లేస్మెంట్స్ అని చెప్పి చేయించుకుంటూ అంటారు, సర్జరీస్, లేదంటే పెయిన్ కిల్లర్స్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వేయించుకొని ఆ వేయించుకున్నంత వరకు బాగానే ఉంటుంది. తగ్గేందుకు కూడా టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ వేయించుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దీనివల్ల. సో ఈ మోకాల నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉండగానే మనం B12 డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, B12 డి విటమిన్ బాడీకి చాలా నిత్యవసరము. మనం అట్లీస్ట్ 3 monthsకి ఒకసారైనా ఈ టెస్టులు చేయించుకొని మానిటర్ చేసుకోవాలి. ఫుడ్ కరెక్ట్గా ఉందంటే ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోద్దండి. ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఏ నొప్పులు ఉండవు. అప్పుడు 3 నెలలకు కాదు కదా, 3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం పడదు. కాబట్టి తినే ఫుడ్ చాలా బాగుండాలి. తినే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, వెజిటబుల్స్ బాగుండాలి. అండ్ పర్టికులర్గా వెజిటబుల్స్లో ప్రత్యేకంగా మోకాల నొప్పులకి, జాయింట్స్ ఎక్కడ నొప్పి ఉన్నా సరే అద్భుతంగా యూజ్ అయ్యే వెజిటబుల్, తెలుగులో మహామహారాజ్ అంటారు ఈ వెజిటబుల్ని, అదే మన మునక్కాళ్ళు చూసారా? మనకి మునక్కాళ్ళు కూడా మీరు బాగా గమనించండి. బ్యాక్ పెయిన్స్ ఎవరికైనా వస్తే నేను మునక్కాళ్ళు వాడమంటున్నాను. కొన్ని వెజిటబుల్స్లో ఆ కరెక్ట్ షేప్ని బట్టి కూడా మనము మన శరీరంలో ఈ సమస్యకి ఇది వాడచ్చు అని మనమే కనుక్కోవచ్చు. అంత నాలెడ్జ్ లేకపోయినా సింపుల్ నాలెడ్జ్తో కూడా మనం కనుక్కోవచ్చు. అదే వెనుముక. వెనుముక ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. వెనుముకను చూసారు కదా మీరు, బ్యాక్ సైడ్ మనం రిబ్కి మనకి వట్టి బ్రేక్ మధ్యలో స్పేస్, వట్టి మధ్యలో స్పేస్, ఇలా ఉంటుంది మనకి వెనుముక. అలాగే జాయింట్లో కూడా మనకి జాయింట్కి మధ్యలో కూడా ఒక లిక్విడ్ ఉండాలి, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోయినా సరే మనకి ఇన్ఫెక్షన్స్, పెయిన్స్ వస్తుంటాయి. సో బ్యాక్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మునక్కాడు అనేది అద్భుతమైన ఔషధమైన వెజిటబుల్. దీన్ని ఎలాగ రకరకాలుగా వాడచ్చు. సో నేను ఏమంటానంటే మునక్కాళ్ళని తెప్పించేసుకొని, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఒక మునక్కాయని 3 ముక్కలు చేయండి, చిన్న ముక్కలాగా ఇలా చేసేసుకొని దాన్ని జస్ట్ నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టేసుకొని ఆ పిప్పంతా తీసేసేయండి. ఆ పిప్పంతా తీసేసి మనం డైలీ ఇడ్లీలు వాడుతున్నాం కదా, దోశలు చేసుకుంటా ఉంటాం కదా, అదైతే మనం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటాం. సో దాంట్లోకి ఏం చేస్తారు, కొద్దిగా తోటకూర వేసేసుకోండి. తోటకూర చాలా అద్భుతం, ఐరన్ రిచ్ ఉంటుంది, చెప్పాను కదా. ఒకటి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం ఒకటి B12 డెఫిషియన్సీ, ఒకటి డి విటమిన్ డెఫిషియన్సీ. అండ్ ప్రత్యేకంగా ఆడవాళ్ళలో మనం గమనిస్తే ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి కొద్దిగా తోటకూర తీసుకోండి, కొద్దిగా మునక్కాడు తీసుకోండి. ఈ రెండింటిని మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఇడ్లీ బ్యాటర్లో, దోశ బ్యాటర్లో, లేదంటే వెజిటబుల్ సూప్స్లో, నేను రాగి జావలో కూడా కొద్ది రాగి పిండి తీసుకోండి, జొన్న పిండి, సజ్జ పిండి, మూడింటిని కలిపి పెట్టేసుకొని సో దాన్ని మనము ఇడ్లీ బ్యాటర్స్లో కలుపుకోవచ్చు. లేదనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు జావా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకోండి, మునక్కాయ ముక్కలు 4-5 ముక్కలు వేసుకొని, కొద్దిగా మనం పాలకూర కొద్దిగా, తోటకూర కొద్దిగా వేసుకొని అవి అన్నీ మరుగుతున్నప్పుడు కొద్దిగా రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, మూడింటిని కలిపి పెట్టేసుకోండి ఒక బాక్స్లో సమపాలంలో. ఆ కలిపి పెట్టిన దాన్ని ఒక స్పూన్ వేసుకోండి. ఈ వెజిటబుల్స్ మరుగుతున్నప్పుడు, ఆకుకూరలు మరుగుతున్నప్పుడు వేసి అంతా జావలాగా ఉడుకుతున్నప్పుడు, రాగి గంజిలాగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా మనము కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కానీ, కొంత మన పంకిన్ సీడ్స్ కానీ పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని చల్లుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ ఇలాగా కంప్లీట్ ప్యాక్డ్ న్యూట్రిషన్ అనమాట. కాబట్టి ఇలా జావలాగా చేసుకొని తాగొచ్చు. లేదంటే మునక్కాయలను ఉడకబెట్టేసుకొని ఆ పిప్పి ఎంత తీసేసి ఇడ్లీ బ్యాటర్స్లో వేసేసుకొని ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, దోశ బ్యాటర్స్లో వేసుకోవచ్చు, చపాతీ పిండిలో చపాతీలాగా చేసుకోవచ్చు, రకరకాలు యూజ్ చేయొచ్చండి. అండ్ సాయంత్రం పూట ఈ టీ కాఫీలు తాగి అర్థం లేని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అవి తాగే బదులు మునక్కాళ్ళని వేసి మరిగించుకొని దాంట్లో కొద్దిగా
కొద్దిగా పసుపు 2, 3 లవంగాలు వేసుకొని మరిగించుకొని టీలాగా చేసుకొని తాగండి. అందులో మునక్కాయ ముక్కలతో పాటు మునగాకు కూడా వేసుకోండి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 డేస్ చేయండి. మీ డెఫిషియన్సీస్ పోతాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నీ కాళ్ళ నొప్పులు కూడా, మోకాళ్ళ నొప్పులు కూడా మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అని బాధపడుతూ, అంటే ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ తినేసి బరువు పెరిగిపోయి, ఆ బరువు వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు అసలు తగ్గడం చాలా కష్టం. దానికి కనెక్షన్ బరువు తగ్గాల్సిందే. బరువు తగ్గడానికి కూడా సింపుల్ ప్రాసెస్. లిమిట్గా తిని ఎర్లీగా డిన్నర్ చేయడం, తొందర పడుకోవడం, నీళ్లు బాగా తాగడం. ఎవరైనా వెయిట్ లాస్ అవుతారు ఈజీగా. సో అధిక బరువు ఉండడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి బరువును కంట్రోల్ చేసుకోవాలి. ఆ బరువును కంట్రోల్ చేసుకోవడానికి సింపుల్ టెక్నిక్, ఎర్లీ డిన్నర్ లిమిట్గా తినడం. అది చేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. సో మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గుతాయి. వాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఆ డెఫిషియన్సీస్ నేను చెప్పినట్టు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేయించుకోండి. అందులో ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే, ఇప్పుడు మనం చెప్పిన సూప్ తాగడం కానీ, జావలాగా ప్రిపేర్ చేసుకొని తాగడం కానీ, లేదనుకోండి మంచిగా ఈ దోశ బ్యాటర్లో, ఇడ్లీ బ్యాటర్లో పల్పు వేసేసుకొని ఇడ్లీ చేసుకోవడం కానీ చేయండి. సాయంత్రం పూట కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిగా మునక్కాయ ముక్కలు, కొద్దిగా మునగాకు, లవంగాలు వేసుకొని మరిగించుకొని గ్రీన్ టీ లాగా చేసుకొని తాగండి. ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. కాళ్ళు స్ట్రైట్గా పెట్టి ఒక టవల్ని ఫోల్డ్ చేసుకొని, లేదనుకొని ఒక పిల్లోని ఫోల్డ్ చేసి మోకాల కింద పెట్టి ఇది మోకాలు స్ట్రెచెస్ చేయడం, కాలు ముందుకి వెనక్కి స్ట్రెచెస్ చేయడం చేస్తే మాత్రం మోకాళ్ళ నొప్పులు అంటూ ఉండవు. మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం కాపాడుకుంటూ ఎన్నో రకాల అద్భుతమైన ప్రాసెస్లు ఉన్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు, ఎందుకంటే యంగ్స్టర్స్లోనే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు మనం చెప్తున్న మహామహారాజు లాంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించే బెస్ట్ వెజిటబుల్ ఏమైనా ఉందంటే అది మునగాకు. మునగాకులో మల్టీ విటమిన్స్, కాల్షియమ్స్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు B12, D విటమిన్ అన్ని సంపూర్ణమైన విటమిన్స్ దొరికే వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది మన మునగాకు, మునక్కాయలు. సో రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ ఎంతటి క్రానిక్ పెయిన్ అయినా సరే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గే టెంపరీ పెయిన్ లాగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ఈ మునక్కాళ్ళు. అండ్ మన తోటకూర, మునగాకు మన దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే వేసుకొని సూప్ లాగా చేసుకొని తాగితే అద్భుతమైన రిజల్ట్. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.